ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఎంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 179వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం. ఈరోజు ముందుగా చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాలండి. మీకు తెలిసిన ఏదైనా సరే టాలెంట్ చూపించవచ్చు. పాటలు, పద్యాలు, కవితలు, ఆర్ట్, ఏదైనా సరే ప్రతి ఒక్కరిలో ఒక కళ ఉంటుంది. ఏదైనా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. అంతకంటే ముందు చక్కగా ధ్యానం చేసుకుందాము. ఆనాపాన సతి ధ్యానము. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. పిరమిడ్ ఉన్నవాళ్ళు పిరమిడ్ పెట్టుకొని చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. లేని వాళ్ళు పిరమిడ్ తెప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్ళలో వేలు వేసుకుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చోవచ్చు. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోవచ్చు. అందరం కూడా ఆనాపానసతి ధ్యానము, శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసేసుకుందాము. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేద్దాము. కళ్ళు మూసుకొని చక్కగా శ్వాస మీద ధ్యాస. మన లోపలికి వెళ్ళే శ్వాసను, బయటికి వచ్చే శ్వాసను గమనిద్దాము. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. మన శ్వాసే మన గురువు. మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తామండి. ఇక్కడ ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలను కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆనాపానసతి ధ్యానము. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే రెండింటి కలయిక. దీన్ని తెలుగులో మనకు పత్రిజీ వారు శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగింది. చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆనాపానసతి ధ్యానం చేద్దాము. మీరు సొంత ల్యాండ్ని కలిగి ఉన్నారా? మరియు మీరు మీ డ్రీమ్ హౌస్ని నిర్మించాలని అనుకుంటున్నారా? అయితే బ్రిక్ అండ్ బోల్డ్
हर्षद मेहता स्कैम के बाद अब నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రత్యేక కార్యక్రమం అండి. ప్రత్యేక కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అడ్రస్ చేయండి. అన్మ్యూట్ తీసుకుని మాట్లాడతారు. సుభాష్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే. నేను ఒక చిన్న కథ చెప్తాను మేడం. ఉమ్. ఇది కథ పేరు అహంకారపు గాడిద అన్నమాట. ఓకే. అయితే ఒక ఊర్లో ఒక గాడిద కోడి 2 ఫ్రెండ్స్ అన్నమాట. అయితే అవి ఊర్లో తిరుగుకుంటూ వాటికి కావాల్సిన ఆహారం కోసం ఊర్లో మొత్తం అంతా తిరుగుతూ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఒక ఊర్లో ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లోకి వచ్చేసేసి అవి ఉంటాయి అన్నమాట. డైలీ ఉంటాయి. అలాగైతే ఇందులో గాడిదకి చాలా అహంకారంగా ఉంటుందన్నమాట. నేనే గొప్ప, నా ఎంత తెలివి లేదు, నేనే పొగరు అంతా అలాగా చాలా అహంకారంగా ఉంటుందన్నమాట. కోడేమో అలా కాదు, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అది అందరితో కలిసిమెలిసి చాలా మంచిగా ఉంటుందన్నమాట. అయితే కోడి చాలా సార్లు గాడిదకి చెప్తదన్నమాట, నువ్వు ఇంత అహంకారంతో ఉండకూడదు, కొంచెం మంచిగా ఉండాలి అందరితోటి, అహంకారం పనికిరాదని చెప్పినా సరే గాడిద వినదన్నమాట. వినక ఒకరోజు అలాగే ఉంటది. అయితే ఒక రోజు అది పరధ్యానంగా గడ్డి తింటూ ఉంటదన్నమాట. గడ్డి తింటూ ఉంటే పక్కన అడవిలోంచి ఒక పెద్ద పులి వీళ్ళ ఇంటి సైడ్ వస్తుంటదన్నమాట. ఇంటి వైపు వస్తే ఈ గాడిద దాన్ని గమనించదన్నమాట. పరధ్యానంలో ఉండి తినుకుంటా. అయితే పులి ఏం చేస్తదంటే, దీన్ని మంచిగా దిట్టంగా ఉంది, గాడిద బాగుంది, ఈ రోజు నాకు ఫుడ్ కి సరిపోతుందని చెప్పేసి అది ఆలోచిస్తదన్నమాట. ఆలోచిస్తుంటది. ఈ లోపు ఒక గాండ్రిస్తూ ఉంటదన్నమాట. అది అయినా సరే అది వినిపించుకోకుండా అలాగా గడ్డి తింటా ఉంటదన్నమాట. అయితే కోడి ఏం చేస్తది, కోడి పైన ఇల్లు పైన ఎక్కుతూ ఉంటది కదా, అలా పైనుంచి దాన్ని పులిని గమనిస్తదన్నమాట. పులిని గమనించి అది అరుస్తది, కుక్కరుకు అని సౌండ్ చేస్తదన్నమాట. సౌండ్ చేసేసరికి పులి ఏం చేస్తది, భయపడి ఇప్పుడు ఈ సౌండ్ కి ఊర్లో ఉన్న వాళ్ళందరూ లేచి వచ్చేసి నన్ను కొడతారని చెప్పేసి పులి పారిపోయే ప్రయత్నం చేస్తదన్నమాట. అది పారిపోయే టైంలో ఈ గాడిద దాన్ని గమనిస్తది, పులిని గమనిస్తదన్నమాట. పులిని గమనించి ఏం చేస్తది, పెద్ద పులి నన్ను చూసి పారిపోతుంది అని చెప్పేసి దాని అహంకారం అట్లా అన్నమాట. దాన్ని నన్ను చూసి పారిపోతుంది పులి అని చెప్పి దాన్ని వెంబడిస్తదన్నమాట. వెంబడించి అడవిలో ఇద్దరు ఫస్ట్ పులి పరిగెడతా ఉంటది, ఊర్లో వాళ్ళు వస్తారేమో అన్న ఉద్దేశంతోటి. నెక్స్ట్ ఈ గాడిద దాన్ని వెంబడించుకుంటా అలా అడవిలోకి వెళ్ళిపోతదన్నమాట. అడవిలోకి వెళ్ళిపోయి ఆగు ఆగు అంటా ఉంటే అప్పుడు పులి ఆగి వెనక్కి చూస్తదన్నమాట. వెనక్కి చూస్తే ఇంకేముంది, గాడిద ఆహా నాకు కావాల్సిన ఆహారం నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చింది అని చెప్పేసి పులి ఒకటేసారి మీద పడి దాన్ని చంపేసి తినేస్తదన్నమాట. అలా అహంకారము మనకి ఎప్పటికైనా కష్టాలు నష్టాలు తెచ్చిపెడుతుంది అనేసి కథలో నీతి అన్నమాట. అంతే మేడం. థ్యాంక్ యూ. బాగుందండి. అహంకారం తలకెక్కితే కళ్ళు కనపడవు, ఏమీ వినపడదు, చెవులు అలా. మూసుకుపోతాయి. అదనమాట. ఏది పని చేయవు. అహంకారంతో ముందుకు పోతే నష్టమే గాని లాభం ఏమి ఉండదు. బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మీ ఫోటో అయితే సెండ్ చేయలేదు మేడం నాకు ఈరోజు. వీడియోస్ మేడం నేను లేదు మేడం, పెట్టాను నేను. నాకా? నేనే చెప్దాం మేడం. నాది అంటే నేను చెప్పిన టాపిక్ అనేది కొంచెం తక్కువగా ఉంది కదా, నెక్స్ట్ క్లాస్ చెప్పినప్పుడు పెడదురులేండి మేడం. లేదు ఆల్రెడీ టాపిక్ వీడియో వచ్చింది. అయితే భవాన్షి సుభాషిణి గారిది ఫోటో పెట్టారు. ఎందుకంటే అదే అనుకున్నారు, సుభాషిణి గారు అంటే తను అనుకొని ఆ ఫోటోతో రావడం జరిగింది. వీడియో ఆల్రెడీ రిలీజ్డ్ అయితే ఓకే ఫోటో లేదు నాకు.
రాలేదు. మీ నెంబరు 900 తో స్టార్ట్ అయ్యే నెంబరే కదా మేడం? 95736. అయితే నేను ఆ నెంబర్కి పెట్టాను. ఎందుకంటే వాట్సాప్ లో మిమ్మల్ని కాంటాక్ట్ అయింది నాకు అదే నెంబరు. మన స్క్రీన్ మీద ఉంటది అనుకుంటా బ్యాక్ సైడ్. ఓకే 900 తో స్టార్ట్ అయింది నెంబర్ అది. ఓకే. అయితే అది మా సార్ గారిది ఆ నెంబర్కి వచ్చింది చూస్తా. ఏమో మరి. అదే నేను ఫోటో చూసి మార్పిస్తాను. వీడియో అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది, వచ్చింది. మీ నెంబర్ ఒకసారి చెప్తారా మేడం? లేదంటే 95736 736. 79495. ఓకే మేడం. ఆ నెంబర్కి సెండ్ చేయండి. మీ ఫోటోతో వీడియో వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే. అజిత గారు అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ రావట్లేదండి. వాయిస్ రావట్లేదండి ఇప్పుడు? ఓకే ఇప్పుడు వచ్చింది. ఓకే అండి. సామెతలండి. మీ అమ్మ మీదనే. అమ్మ కడుపు చూస్తుంది, ఆలి జేబు చూస్తుంది. అమ్మ దీవెన ఆకాశమంతా, దేవుడి దీవెన దీపమంతా. తల్లికి అన్నం పెట్టని వాడు తగుదునని తగువు తీర్చవచ్చాడట. తల్లి గూనిదైతే ప్రేమ గూనిదవుతుందా? తల్లి చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? తల్లి దైవము, తండ్రి ధనము. తల్లిని బట్టి బిడ్డ, నూలును బట్టి వస్త్రము. తల్లికి గంజిపోయని వాడు పినతల్లికి చీర పెడతాడట. అమ్మఒడి ఒక బడి ఒక గుడి, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. సామెతలు అయిపోయాయండి. ఇంకోటండి, గోత్రము అంటారు కదా, గోత్రం గురించి చెప్తానండి. గోత్రము అంటే ఏమిటో తెలుసా? గో అంటే గోవులు, త్ర అంటే రక్షించుట. గోత్రము అంటే గోవులను రక్షించువారు అని అర్థం. సముద్ర మదనంలో 5 గోవులు కామధేనువు రూపంలో అవతరించాయి. ఒక్కొక్క గోవును ఒక్కొక్క మహర్షి తీసుకువెళ్లి వాటిని పెంచి వాటి సంతతిని కాపాడుతూ వృద్ధి చేసి ఇతర మహర్షుల ద్వారా సమాజంలోని అందరికీ వాటిని అందజేశారు. గోవులను కాపాడిన ఆయా ఋషుల పేర్లతో మనకు గోత్రాలు ఏర్పడినాయి. హిందువులందరికీ అంటే అన్ని వర్ణముల వారికి గోత్రాలు ఉంటాయి. అంటే అందరూ గోవులను రక్షించువారే అని అర్థం. అలాగే ఒక ఋషి సంతతి వారు సగోత్రికులు అవుతారు. సగోత్రికులు సోదర సోదరీలు అవుతారు. అందువలనే వివాహ సమయాలలో వధూవరుల గోత్రములను పరిశీలిస్తారు. ఒకే గోత్రం అయితే వివాహం చేయరాదు. వేరువేరు గోత్రములు అయినప్పుడే వివాహం చేస్తారు. ఇక్కడ గోత్రము యొక్క ముఖ్య ఉద్దేశము ఇది. నేడు ఒకే జన్యువులు కలవారు వివాహం చేసుకొనినచో సరైన సంతానము కలగకపోవచ్చునని శాస్త్రీయంగా నిరూపితమైనది. విభిన్న జన్యువులు కలవారు వివాహం చేసుకుంటే ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుందని పరిశోధనల ద్వారా నిరూపించబడింది. పూర్వకాలం నాటి మహర్షులు ఈ విషయాన్ని గ్రహించి వేరువేరు వంశంల వారు మాత్రమే వివాహం చేసుకొనుటను ఆచారంగా చేసినారు. ఓకే అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. బాగున్నాయి మేడం మీరు చెప్పిన సామెతలు, కానీ అలాగే గోత్రం గురించి చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా మందికి ఈ గోత్రం గురించి తెలీదు. ఇది ఏంటి, ఎలా వచ్చింది, ఏమి అనేది చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. శివకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. ఓ భార్య భర్తను అంటుంది, ఏమండి మనమిద్దరం పక్క పక్కనే ఉన్నా దోమలు మిమ్మల్ని మాత్రమే కుడుతుంది ఎందుకు? భర్త అంటున్నాడు, ఏముంది మీకు
మిమ్మల్ని కుట్టాలంటే వాటి ముక్కు మీద మేకప్ దాటి ఆ తరువాత చర్మాన్ని చేరాలి. అప్పుడు గాని రక్తం తాగటానికి వీలుండదు. దోమలకు సూదులు కావాలి. అలా చేయలేక మా రక్తం తాగుతున్నాయి. ఇంకోటి ఇంకోటి వేరే. భార్యతో గొడవ పడుతూ కోపంలో చేతిలో ఉన్న సెల్ ఫోన్ ను నేలకేసి కొట్టాడు విజయ్. అతడిని చూసి తన ఫోనును సోఫాలోకి విసిరింది భార్య. అరిచి అరిచి ఇద్దరు అలసిపోయారు. అప్పుడు ఫోన్ గుర్తొచ్చి పగిలిపోయిన ఫోనుని తీసుకొని బాధపడుతూ ముక్కలన్నీ వేరుకున్నాడు విజయ్. ఆమె మాత్రం సోఫాలో ఫోన్ తీసుకొని బాధపడుతున్న భర్తతో సెల్ఫీ తీసి స్టేటస్ పెట్టుకుంది. భార్య కోపంలో కూడా భార్యతో పెట్టుకోవద్దు. వాళ్ళు ఆవేశంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. భార్య తిట్టడం మొదలు పెట్టిన వెంటనే కిటికీ తలుపులు మూసేవాడు అమాయకుడు. తలుపులు మూసి టీవీ వాల్యూమ్ పెంచేవాడు తెలివి గలవాడు. ఒక్క మాట కూడా పట్టించుకోకుండా పోయేవాడు జ్ఞాని. ఆమెను తిడుతున్న పని చేసుకొని పోయేవాడు మహాజ్ఞాని. ఇంకొకటండి, కాలిమెట్టె, తాళిబొట్టు, నుదుటన బొట్టు, ఈ మూడింటి కోసము 3 ముళ్ళ బంధాన్ని వేసుకొని కన్నవాళ్లను కాదనుకొని పరిచయం లేని వ్యక్తులతో పర్యాయాన్ని మొదలు పెడుతుంది. దూరం ఎంతో తెలియదు, తీరం చేరాలో తెలియదు. నడి మధ్యన నావ లాంటిది. తన ప్రయాణం ఉరి శిక్ష పడే ఖైదీలా ఊరు దాటాలంటే పర్మిషన్, ఒకవేళ బెయిలుతో వెళ్ళినట్టు జైలుకు వచ్చినట్టుగా టైంకు రావాలి. లక్షలు పోసి శిక్షలు అనుభవించేది ఏకైక వ్యక్తి ఒక స్త్రీ మాత్రమే అనుకుంటా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బాగుంది. ఆడవాళ్ళ మీద జోక్స్ బాగున్నాయి, అలాగే ఆడవాళ్ళ గురించి చెప్పిన విషయం కూడా చాలా బాగుంది. నిజమేనండి, ఇప్పుడు కూడా చాలా మంది అటు పర్మిషన్లు ఉంటేనే పంపించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా అదే అందరని కాదులేండి, కొంతమంది అవును, చాలా ఇబ్బందులు పడుతూ తొందరగా టైంకి రాలేదని ఇంటికి వచ్చాక గొడవ చేయటం ఇలా ఉన్నారు. మంచిగా పంపించేటోళ్ళు ఉన్నారు, ఇలా ఉన్నారు, 2 రకాలుగా ఉన్నారు. అవును, అన్ని వాస్తవాలే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శోభారాణి గారు. నమస్తే అండి. నమస్తే. మాస్టర్స్ అందరికి శుభ సాయంత్రం. మౌనం గురించి చెప్తాను. చెప్పండి. మాటల్లో ఉన్న శక్తి కన్నా మౌనంలో ఉండే శక్తి చాలా గొప్పది. మౌనంగా ఉండాల్సిన 10 సందర్భాలు. నీ కోపాన్ని సరైన మాటల్లోకి మార్చలేకపోతే మౌనంగా ఉంది. బాగా కోపం వచ్చిన వేళ కూడా మౌనంగా ఉంది. నీ మాటలు ఎవరినైనా బాధించే పరిస్థితి ఉంటే మౌనంగా ఉంది. నీ మాటలు స్నేహాన్ని చెడగొట్టే పరిస్థితిలో మౌనంగా ఉంది. నీ మౌనం ఒక బంధాన్ని కాపాడగలిగితే మౌనంగా ఉంది. నీకు పూర్తిగా సంగతులు తెలియనప్పుడు మౌనంగా ఉంది. మాట్లాడటం కేవలం నీ స్వార్థం కోసం, గర్వాన్ని చూపించటానికి అయితే మౌనంగా ఉంది. నీ మాటలు ఎవరైనా నమ్మకాన్ని దెబ్బతీస్తే మౌనంగా ఉంది. ఆ విషయం మీద సరైన అవగాహన లేనప్పుడు మౌనంగా ఉంది. ఎవరైనా వారి వ్యక్తిగత సమస్యలు లేదా బాధలు చెప్తున్నప్పుడు మౌనంగా ఉంది. ఎప్పుడు మాట్లాడాలి అనే దానికన్నా ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడం నిజమైన జ్ఞానం. చెప్పింది మేడం. ఇంకొకటి, మెడికల్ షాప్ లో అందుబాటులో లేని ఔషధాలు. యోగా ఔషధం, ప్రాణాయామం ఔషధం, ధ్యానం ఔషధం, నడక ఔషధం, ధ్యానం ఔషధం,
ఉపవాసం ఔషధం. కుటుంబంతో కలిసి భోజనం చేయడం ఔషధం. నవ్వు మరియు హాస్యం ఔషధం. గాఢ నిద్ర ఔషధం. తృప్తి ఔషధం. సంతోషం ఔషధం. త్యాగం ఔషధం. ప్రేమ ఔషధం. నిశ్శబ్దం ఔషధం. ప్రార్థన ఔషధం. మనశ్శాంతి ఔషధం. ఈ ఔషధాలన్నీ పూర్తిగా ఉచితం. ఈ మెడికల్ షాప్ లో మనలోనే ఉంటాయి. ఈ మెడికల్ షాప్ మనలోనే ఉంది. ఓకే అండి. వెరీ గుడ్, సూపర్ గా ఉన్నాయి అన్ని కూడా. ఎంత అద్భుతంగా చెప్పారు. మౌనంగా ఎప్పుడెప్పుడు ఉండాలా అనేది పాటిస్తే నిజంగా అబ్బా, ప్రతి ఒక్కరి జీవితము అద్భుతం అంటే అద్భుతం. అంత బాగుంటాయి. అవునండి, నేర్చుకోవాలి. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా బాగుంది. అలాగే థ్యాంక్ యూ. మనలో ఉండే మెడికల్ షాప్ అంతా మనలోనే ఉంది, కానీ మనం దాన్ని వాడుకోవట్లేదు. ఉమ్, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. జానకి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. ఏం వస్తుంది? మా పాప ఒక పోయం చెప్తుందంటండి. ఆ, తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనం, మేమంతా నీ పిల్లలం, నీ చల్లని ఒడిలో మల్లెలం, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ, చదువులు బాగా చదివెదమమ్మ, జాతి గౌరవం పెంచదమమ్మ, కలతలు మాలి ఎదిగదము, కులమత భేదం మరిచెదము, మానవులంతా సమానులంటూ మమతలు సమతలు పెంచెదము, తెలుగు జాతికే అభ్యుదయం, నవభారత్కే నమోదయం, భావి పౌరులం మనం భారత జనులకు జయం జయం. థ్యాంక్ యూ. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పారు. పాప పేరు ఏంటండి? కార్తిక మేడం. ఎస్, కార్తిక. సూపర్, చాలా బాగా చెప్పావమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇట్లా ప్రతి వారం కూడా చెప్పమ్మా, ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఎవరు? రాఘవయ్య సార్. రాఘవయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే సార్. పొడుపు కదా. ఓకే. అన్నకు అందవు కానీ తమ్ముడికి అందుతాయి, ఏమిటవి? అందకు అందవు కానీ తమ్ముడికి అందుతాయి, ఏమిటవి? మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? అన్మ్యూట్ చేసుకోండి. పెదాలు. కరెక్ట్ సార్. గుప్పుడంతా లోగిలిలో 50 మంది నివాసం, ఏమిటది? తేనె పట్టు. కాదండి. గుప్పుడంతా లోగిలిలో 50 మంది నివాసం, ఏమిటది? ఈగలండి. ఈగలు. ఏమండి? ఈగలండి. కాదండి. దానిమ్మ కాదండి. సార్ క్లూ, ఇది నిత్యం మనం వంట దగ్గర కూడా ఉపయోగిస్తాం. అగ్గిపెట్టె. అగ్గిపెట్టి కరెక్ట్ మేడం. అడుగులున్నా కాళ్ళు లేనిది, ఏమిటది? టేపు. కరెక్టే. గజం బద్దాట. అందని వస్త్రంపై అన్నీ వడియాలి, ఏమిటది? ఆకాశం. నక్షత్రాలు. నక్షత్రాలు కరెక్ట్ మేడం. తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది, ఏమిటది? తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది, ఏమిటది? వేరుశనగ కరెక్ట్ సార్. మొగ్గ గాని మొగ్గ, ఏం మొగ్గ? మొగ్గ గాని మొగ్గ, ఏమి మొగ్గ? లవంగం మొగ్గ. లవంగం మొగ్గ కరెక్ట్ మేడం.
కోక లేదు సీత కాదు రామచిలుక కానే కాదు నేనెవర్ని. కోక లేదు సీత కాదు రామచిలుక కానే కాదు నేనెవర్ని. సీతాకోచిలుక. సీతాకోచిలుక కరెక్ట్ సార్. సముద్రంలో పుట్టి పెరిగి ఊరిలో అరుస్తుంది ఏమిటది. శంఖం కరెక్ట్ మేడం. కుడితే తాగదు మేత మేయదు కానీ కడివెడు పాలు ఇస్తుంది ఏమిటది. తాడి చెట్టు. తాడి చెట్టు. కరెక్ట్. సన్నటి స్తంభం ఎవరు ఎక్కలేరు దిగలేరు ఏమిటది. సన్నని స్తంభం ఎవరు సూది. ఎక్కలేరు సూది సూది సార్, కరెక్ట్ సూది. అండి. సూది కరెక్ట్ అండి. సూది సార్. కరెక్టేనండి. కాళ్ళున్న పాదాలు లేనిది ఏమిటది. కాళ్ళున్న పాదాలు లేనిది ఏమిటది. కుర్చీ. ఈ కుర్చీ కరెక్ట్ మేడం. చక్కనమ్మ చిక్కిన అందంగా ఉంటుంది ఏమిటది. చక్కనమ్మ చిక్కిన అందంగా ఉంటుంది ఏమిటది. చెక్క. మాస్టర్స్ ఐడియా ఉందా. బ్లూ సార్. మనం నిత్యం దీన్ని ఉపయోగిస్తాము. సబ్బు. సబ్బు కరెక్ట్ మేడం. పచ్చని పాముకు తెల్లని చారులు ఏమిటది. పొట్లకాయ. పొట్లకాయ కరెక్ట్ అండి. 4 కర్రల మధ్య నల్లరాయిని నేనెవర్ని. 4 కర్రల మధ్య నల్లన రాయి ఏంటండి మేడం. ఏంటిది. లవంగం. కాదండి. 4 కర్రల మధ్య నల్లని రాయి నేనెవర్ని. క్లూ ఇవ్వండి. క్లూ వచ్చేసి ఒకప్పుడు మనం దీన్ని చదువుకోవటానికి ఉపయోగించుకునేవాళ్ళం. పలక. పలక కరెక్ట్ మేడం. కిరుకిరు తలుపులు కిటారు తలుపులు వెయ్యంగా వెయ్యనిస్తవి కానీ తీయంగా తీయటానికి రావు ఏమిటది. కిరుకిరు తలుపులు కిటారు తలుపులు వెయ్యంగా వెయ్యనిస్తాయి కానీ తీయటానికి తీయరావు ఏమిటవి. మాస్టర్స్ ఐడియా ఉందా. కిరుకిరు తలుపులు కిటారు తలుపులు వెయ్యంగా వెయ్యనిస్తవి కానీ తీయటానికి తీయనియవు ఏమిటది. ముగ్గు. ముగ్గు కరెక్ట్ మేడం. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది రైతిక్కలాడింది ఏమిటది. మజ్జిగ కవ్వం. అడవిలో చిన్న గని గనికి చాలా గదులు గదికి ఒక సిపాయి సిపాయికి ఒక తుపాకీ ఏమిటది. అడవిలో చిన్న గని గనికి చాలా గదులు గదికి ఒక సిపాయి సిపాయికి ఒక తుపాకీ ఏమిటది. తేనెపట్టు. తేనెటీగ. తేనెపట్టు కరెక్ట్ అండి. అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే పరిగెత్తబోయి 10 మంది చచ్చారు ఏమిటది. అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే పరిగెత్తలేక 10 మంది చనిపోయారు ఏమిటది. పిడుగు సార్. పిడుగు కరెక్ట్ అండి. ఇవ్వకుండా తీసుకోలేనిది తీసుకోకుండా ఇవ్వలేనిది ఏమిటది. ఇవ్వకుండా తీసుకోలేనిది తీసుకోకుండా ఇవ్వలేనిది ఏమిటది. చేతులు. మనస్సు. మనస్సు. మనస్సు అనుకుంటా. కాదండి. మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా. చేతులు. చేతులు కాదండి. రెస్పెక్ట్. రెస్పెక్ట్. రెస్పెక్ట్ కాదు సార్. క్లూ వచ్చేసి ఇది ఆప్యాయంగా ఇస్తూ ఉంటాం. అది ముద్దు. ముద్దు కరెక్ట్ సార్. ముద్దు కరెక్ట్. ఈగ ముసరని పండు ఇంట్లో నుండు ఏమిటది. లైట్. ఈగ ముసరని పండు ఇంట్లో నుండు లైట్ కాదండి. లైట్ ఏంటండి. నిప్పు కరెక్ట్. నిప్పు కరెక్ట్ అండి. ఓకే అండి.
కొందరు మహానుభావులు చెప్పిన హితోక్తులు. పగ తీర్చుకుంటే ఆ రోజు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఓర్పు చిరకాలం నిలబడే కీర్తినిస్తుంది. ఒకరోజు ఆనందం కోసం చిరకాలం కలిగే ఆనందాన్ని బలిపెట్టరాదు. ఇంకోటండి, పట్టుదల పర్ఫెక్షన్ తో పనిచేస్తే విజయం మిమ్మల్ని అనుసరించి వస్తుంది. ఇంకోటండి, పఠనము మనిషికి పూర్ణ పురుషుడిగా, రాత ఖచ్చితమైన మనిషిగా, ఉపన్యాసము సంస్థితము గల వ్యక్తిగా రూపుదిద్దుతాయి. ఇంకోటండి, నేను నా కుటుంబం కంటే నా దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తాను. అయితే నా దేశం కంటే మానవత్వాన్ని మరింత ఎక్కువగా ప్రేమిస్తాను. ఇంకోటండి, 10 మంది నేరస్తులను శిక్షించకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషినైనా శిక్షించకూడదు. మహనీయ మాట. డబ్బు ఆస్తులను సంపాదించి పెడుతుంది, కానీ మంచితనము మనుషుల్ని సంపాదించి పెడుతుంది. మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికము రావచ్చునేమో గాని ఒంటరితనము ఎప్పటికీ రాదు. ఇంకోటండి, ఆలోచించి తీసుకున్న నిర్ణయం శ్రమతో పొందిన అవకాశం. ఓటమి నేర్పిన అనుభవం, వ్యక్తిత్వంచే పొందిన గౌరవం ఎన్నటికీ వృధా కావు. నేటి మంచి మాట. చెడును ప్రశంసించడం, మంచిని ప్రశంసించడం నేర్చుకున్నప్పుడు అది మనలో మంచిని పెంచి చెడును తొలగిస్తుంది. ఇంకోటండి, కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే మనశ్శాంతి. వేమన పద్యం అండి. మనసులోనున్న మమతలన్నీ గోసి దృఢము చేసి మనసు తేటపరచి ఘటము నిలుపువాడు ఘనతర యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం వచ్చేసి మనసులోని అహంకారాన్ని తొలగించుకోవాలి, మనసును స్థిరపరుచుకోవాలి, శుభ్రపరుచుకోవాలి. అట్లా మనసును ఉంచుకొని దేహాన్ని అదుపు చేసుకోగలిగిన వాడే నిజమైన యోగి అవుతాడు అని వేమన చెప్తున్నారు. కొన్ని జోక్స్ అండి. భక్తుడు అడుగుతున్నాడు స్వామి, స్వామి పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం చూపిస్తారు, అందులో దేవరహస్యం ఏమిటి? స్వామి చెబుతున్నాడు, దేవరహస్యం ఏమీ లేదు నాయన, ఆ క్షణం నుంచి నువ్వు నీ భార్య మాట వినకపోతే నీకు చుక్కలు చూపిస్తుంది అని దాని అర్థం నాయన. ఇంకోటండి జోకు. తండ్రి, ఒరే చంద్ర, నువ్వు 10 పాస్ అయితే నీకు సైకిల్ కొని పెడతా, సరేనా? కొడుకు అంటున్నాడు. ఫెయిల్ అయితే? తండ్రి అంటున్నాడు, 10 సైకిళ్ళు నీకు కొని పెడతా. కొడుకు, ఎందుకు నాన్న? తండ్రి, సైకిల్ షాప్ పెట్టుకోవడానికి. ఇంకోటండి, మొన్న ఒకడు నేను మా ఆవిడ పర్మిషన్ లేనిదే ఏ పని చేయనని వాగాడు. లాగి 2 కొడదాం అనుకున్నాను, కానీ మా ఆవిడ వద్దందని వదిలేసా. అంటే వాడు చెప్పేవాడు కానీ వీడు చేయడం. ఒక చిన్న కథ అండి. ఇద్దరే దొందే గంతుకు తగ్గ బొంత. దీని సారాంశం కథ రూపంలో చెప్తాను. ఇద్దరే అంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అన్నిట్లో ఇద్దరు సమానులే అని దాని అర్థం. అది చదవటంలో కావచ్చు, సాహసాలు చేయటంలో కావచ్చు, జ్ఞానము పంచుకోవటంలో కావచ్చు, ఆటపాటల్లో కావచ్చు. ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉండి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పలేనప్పుడు, ఎవరిని తీసివేయడం సాధ్యం కానప్పుడు ఇద్దరే అని జాతీయం వాడతాం. అదేవిధంగా దీనికి పూర్తిగా వ్యతిరేకంలో దొందే అనే జాతీయం వచ్చింది. ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళే, ఇద్దరు మూర్ఖులే, ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఒకరిని మించిన మూర్ఖులు మరొకరని చెప్పడంలో దీన్ని దొందే అని నవ్వుతూ అంటారు. దీని వెనక ఒక చిన్న కథ సరదాగా వాడుకలో ఉంది, అది ఒకటి తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక పిల్లోడు ఉండేవాడు. వాడికి చిన్నప్పటి నుంచి నత్తి, పాపం చాలా మంది నత్తి మాటలు అని వెక్కిరిస్తూ ఉండేవాళ్ళు. దాంతో ఆ పిల్లోడు పెరిగి పెద్ద అయ్యాక పెళ్లి చేయడం చాలా కష్టమైపోయింది. దాంతో వాళ్ళ నాన్నగారు బాగా ఆలోచించి, మన ఊరికి ఇటు 7 ఊళ్ళో అటు 7 ఊళ్ళో ఎక్కడ చూసినా నీకు సంబంధాలు కుదరట్లేదు, పక్కన చాలా దూరంగా ఉన్న ఊరు నుంచి నేను ఒక సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను, నీ నత్తి గురించి ఎవరికి చెప్పగరా అని వాళ్ళ కొడుకు చెబుతాడు.
ఈయన దిగే గడప ఎక్కే గడప పూర్తి కావడంతో ఇక దూరంగా ఉన్న ఊళ్ళో ఎదుగుతాం బిగిన్ చేసిన తర్వాత ఒక అమ్మాయి తరపు వాళ్ళు వచ్చినప్పుడు కానీ పెళ్లిలో కానీ పొరపాటును కూడా నువ్వు నవ్వటం కానీ లేదంటే నోరెప్పడం లాంటి పని ఏమి చేయకని వాళ్ళ నాన్న మొహాటం లేకుండా చెబుతాడు. సిగ్గు కొత్త వారితో అంత తొందరగా మాట్లాడు అని చెప్తారు వీళ్ళు, పెళ్లి కొడుకుతో పాటు ఉన్న వాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఆ పిల్లవాడు నాన్న చాలా దూరపాలంతో ఒక సంబంధం తీసుకొచ్చి కొడుకు పెళ్లి చేస్తాడు. పెళ్లి అయ్యాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒక పల్లకిలో కూర్చోబెట్టుకుని తీసుకొస్తూ ఉంటారు. దారిలో వరుసగా చింత చెట్లు వచ్చాయి. అన్నింటికి తెల్ల పూలు పూచాయి. చూడడానికి చాలా మధురంగా ఉంటాయి. ఈ చింత చెట్లు చూసిన సంబరంలో అతడు నోరెప్పి పెళ్లి కొడుకు తనకు నచ్చున్న విషయం మర్చిపోతాడు. ముందు మర్చిపోయి పెళ్లి కూతురితో ఇలా అంటాడు. ఏమంటాడు? చింత చెట్లు పూచినాయి తాతావా అన్నాడు అంటాడు. ఆ మాటలు విన్న పెళ్లి కూతురు ఆ తోటకేమి పుతులే కాలం వస్తే పూతేకి పోతాయా అంటాయండి. అంటే ఇద్దరు దున్నమాట, ఇద్దరు నచ్చి వాళ్ళే. ఇటు ఈ అబ్బాయికి నచ్చుందని వాళ్ళు చెప్పరు, అమ్మాయికి నచ్చుందని వీళ్ళు చెప్పరన్నమాట. ఈ ఇద్దరు మాటలు విన్న చుట్టుపక్కల వాళ్ళందరూ అరేరే ఏమో అనుకున్నా గానీ పెళ్లి కొడుకే కాదు పెళ్లి కూతురు కూడా నచ్చే దొందే అనుకుంటూ పడి నవ్వారు. ఇది ఈ కథలోని సారాంశం. నమస్తే మేడం, అవకాశం ఇచ్చినందుకు రంగనాథ స్వామి గారికి ఆత్మకున్నాను. థ్యాంక్ యూ సార్. బాగున్నాయి పొడుపు కథలు, అలాగే సూక్తులు, ఇంకా మీరు చెప్పిన ఈ కథలు అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. అవి ఎలా వచ్చాయి, ఎలా ఉన్నాయి, ఎవరెవరికి ఉపయోగిస్తారు, చాలా బాగున్నాయి. బాగా కలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాస్టర్స్ ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలి కదా, గ్రూప్ లో ఉన్న అందరూ కూడా. మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయి ఉంటారు, మెడిటేషన్ చేస్తూ ఉంటారు, ఎలా ఉంది, ఇందులోకి వచ్చారు, గ్రూప్ లో జాయిన్ అయ్యారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ కూడా, మెడిటేషన్ చేస్తున్నారు, ఏదైనా డౌట్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ అన్ని కూడా చక్కగా ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. హోంవర్క్ లేదా? ఇంతేనా? ఏం సార్ ఏమైనా చెప్తున్నారా రవీంద్ర గారు? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని చెప్పి నేను చెప్పలేదు. ఓకే ఓకే. ఇక్కడ ప్రత్యేక కార్యక్రమంలో అయితే అందరూ చేయొచ్చు కదా సార్, నో ప్రాబ్లం. సరే సరే. ఎస్ అజిత గారు. ఎస్ సార్ చెప్పండి సార్. ఇంకా అన్మ్యూట్ చెప్పండి మేడం. ఏం చెప్పండి. అన్మ్యూట్ ఇవ్వలేదు. సరే సార్. ఫస్ట్ చిన్న జోక్ మేడం. ఎస్ సార్. భార్యాభర్తల సంభాషణ అన్నమాట. భార్య అంటుంది ఏమండి టిఫిన్ తర్వాత తలనొప్పి మాత్రం వేసుకోండి. భర్త నాకు తలనొప్పి లేదు అన్నాడు. భార్య పోనీ ఒక జ్వరం మాత్రం వేసుకోండి. భర్త నాకు జ్వరం కూడా లేదు. భార్య అంటుంది మరలా సర్లే ఈ గ్యాస్ మాత్రం వేసుకోండి. భర్త కోపంగా నీకేమన్నా పిచ్చా, నాకు అసలు ఏ రోగం లేదు. అప్పుడు భార్య అంటుంది సరే అయితే షాపింగ్కి వెళ్దాం పదండి అంటుంది అనమాట. దెబ్బ చూసుకోండి, బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయినారు ఆడోళ్ళు. ఏమంటే ఏదైనా షాపింగ్ అంటే చాలు నాకు ఆ నొప్పి ఈ నొప్పి అంటారు కాబట్టి ముందుగానే క్లారిటీ తీసుకున్నారు అనమాట. ఆ విధంగా మేడం అది. తర్వాత ఒక చిన్న సంఘటన జరిగిన సంఘటన మేడం. అది శ్రీరంగంలో జరిగిన విషయం. విష్ణు సహస్రనామాల యొక్క మహోత్సవం అన్నమాట. అక్కడ శ్రీరంగంలో ఏంటంటే
రంగనాయక స్వామి దేవాలయం ఉంది కదా, తెలిసిందే, తమిళనాడులో ఉండే దేవాలయం. అక్కడ ప్రతినిత్యం కూడా ప్రసాదాలు పంచుతుంటారు అన్నమాట. దేవుడి యొక్క పూజలు అయిపోయిన తర్వాత ప్రసాదాలు పంచుతుంటారు. ఆ సమయంలో ఒక పేద బ్రాహ్మణుడు చేసేసి అందరికంటే ముందు ఆ లైన్ లో నిలబడుతుంటాడు. నిలబడేసేసి అతనే పెట్టిన ప్రసాదమే కాకుండా ఇంకా నాకు ఎక్కువ కావాలని గొడవేసుకుంటున్నాడు. ఎందుకయ్యా నీకంటే నాకు 6 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికి కూడా కావాలని చెప్పేసి నీకొక్కడికి ఎక్కువ ప్రసాదం పెట్టినప్పుడు పరువాళ్ళకి చాలదు కదా అనేసి అంటారనమాట. అప్పుడు ఎట్లో గట్ట వాళ్ళని బతిలాడేసేసి ప్రసాదం తీసుకెళ్లిపోతూ ఉంటాడు. ప్రతిరోజు ఇదే గొడవ. అందరికంటే ముందు వచ్చి నిలబడుకుంటాడు. ఆయన పెట్టిన ప్రసాదమే కాకుండా పరువాళ్ళకి కూడా ప్రసాదం, నాకు ఇంకా నా కొడుకులకి కూడా ప్రసాదం కావాలనుకుంటారు. ప్రతిరోజు ఇదే గొడవ జరుగుతుంటుంది. ఒకరోజు రామానుజాచార్యులు ఏమంటే అక్కడికి వచ్చినప్పుడు ఆ గొడవని గమనిస్తాడు. గమనించి ఏం జరుగుతుంది అక్కడ అనేసి అడుగుతాడు అన్నమాట. ఏం లేదు స్వామి, అక్కడ లైన్ లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన పెట్టిన ప్రసాదం కాకుండా ఆ ఎక్కువ కావాలని రోజు గొడవ చేస్తున్నాడు స్వామి అంటాడు. సరే అతని యొక్క పిలువ అని చెప్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుని స్వామి పిలుస్తున్నాడు అని చెప్పేసి పిలుచుకొని పోతారు అన్నమాట. అప్పుడు ఏమంటే రామానుజ స్వామి ఏం చేస్తారంటే, ఏమంటే ఎందుకు ఆ విధంగా అడుగుతున్నారంటే, స్వామి నాకు 6 మంది పిల్లలు ఉన్నారు, చాలా బలహీనంగా ఉంటారు, ఈ ప్రసాదంతోనే జీవిస్తున్నారు, అందువల్ల నేను ఎక్కువ ప్రసాదం కోసం అడుగుతుంటానని అంటారు అన్నమాట. సరేను, మీరు బ్రాహ్మణుడు కదా, ఇక్కడే దేవాలయంలో ఏదో ఒక కైంకర్యం చేసుకుంటూ అంటే ఈ యొక్క దేవుడికి సేవ చేసుకుంటూ ఉంటే నీకు ప్రసాదం నీ బాగా ఎక్కువ వస్తుంది కదా అని చెప్తారన్నమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తాడంటే, స్వామి నేను ఎలాంటి వేదాలు చదువుకోలేదు, పెద్ద పెద్ద చదువులు రావు నాకు అంటారన్నమాట. నాకు విష్ణు సహస్రనామంలో కొన్ని మాత్రమే వచ్చు అంటారు. సరే అది చెప్పు అంటారు. నాకు చెప్పు, ఎంతవరకు వచ్చో చూద్దాం అంటారు. అతను చెప్తాడంటే అది విశ్వం విష్ణుర్వ షట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృత్ అక్కడ వరకు చెప్తారనమాట. నాకు అంతవరకే ఉత్సాహం అంటారు. సరేను, నీకు అంతవరకే వచ్చు కదా, ఈ రోజు నుంచి నువ్వు భూతభృత్ అనే మాటనే చెప్పుకుంటా ఉండు, ఆ నామాన్ని జపిస్తుండు అనేసి నీకు ఆహారానికి ఎలాంటి లోటు లేదు అని చెప్తాను. ఆ రోజు నుంచి పక్క రోజు నుంచి ఈయన బ్రాహ్మణుడు ఆ దేవాలయం దగ్గరికి కనిపించడు అనమాట. అంటే స్వామి చెప్పాడు కదా, ఆ మంత్రాన్ని జపించుకుంటూ ఉంటారు అనమాట. ఈ దేవాలయం దగ్గర ఈ సంభాషణ, ఈ గొడవలు ఆగిపోతాయి. అంటే ప్రతిరోజు అతను రావడము, అతను ఎక్కువ ప్రసాదం అడగడము, ప్రతిరోజు గొడవ అవుతుంది. కానీ ఇప్పుడు రావడం లేదు. కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే కొత్త సంఘటన జరుగుతుంది. దేవాలయంలో ఆ యొక్క ప్రసాదాలు కొంత మాయమైపోతున్నాయి అన్నమాట. ఏంటి ఇది ప్రసాదం ఎట్లా పోతుంది, ఎవరైనా దొంగలించుకొని పోతున్నారా అని చెప్పేసి అందరూ గమనించేసేసి ఎక్కువగా రక్షభటులు నియమించేస్తే చెప్తారన్నమాట. అయినా సరే ఆగలేదు, ప్రసాదాలు మాత్రం మాయమైపోతున్నాయి. ఈ విషయాన్ని ఏమంటే మన రామానుజాచార్యుల వారికి చెప్తారన్నమాట. అవునా, చెప్పక ముందే ఏం జరుగుతుందంటే ఆ బ్రాహ్మణుడే ఏమన్నా దొంగలిచ్చినాడు కావున మనకు తెలియకుండా వచ్చేసేసి మొదట ఆ బ్రాహ్మణుని పిలుచురాపోండి అన్నారు. ఆ బ్రాహ్మణుని పిలుచురామన్నప్పుడు అక్కడికి పోతే ఆ ఇంటి దగ్గర లేడనమాట బ్రాహ్మణుడు. ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినాడు అని తెలుస్తుంది. సరే నేను చెప్పేసి వాళ్ళు ఏం చేస్తాం అట్లాగే ఉండిపోతారు. అట్లాగే కానీ ప్రసాదం మాత్రం రోజు మాయమైపోతూనే కొంత భాగం వెళ్ళిపోతుంది అనమాట. ఒకరోజు ఈ రామానుజాచార్యులు కావేరి నదీ తీరంలో ఏదో పని మీద పోతూ ఉండేటప్పుడు దూరం నుంచి స్వామి 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 అంట ఒక పెద్దగా కేకలు పెట్టుకుంటూ ఆ బ్రాహ్మణుడు వస్తాడు అనమాట. వచ్చేసేసి ఆ యొక్క మన రామానుజాచార్యులకి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మీ దయ వల్ల మేము ఈ రోజు హాయిగా, నా బిడ్డలు హాయిగా ఉన్నాము, మీరు చెప్పిన దానివల్ల ఆ యొక్క పిల్లవాడు వచ్చి నాకు ప్రతిరోజు ఆ ప్రసాదం పెడుతున్నాడు కాబట్టి మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నాం చెప్పింది. ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు ఆ పిల్లవాడు అనేసి రామానుజాచార్యులు ఆశ్చర్యంగా అడుగుతారు అనమాట. అడిగితే అప్పుడు చెప్తారనమాట, స్వామి అతను నేను రామానుజ దాసుని అని చెప్పాడు స్వామి, మీరు చెప్పిన మొదలుకొనేసి నేను ఆ యొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నాను అంతేను, అందువల్ల నాకు ఆహారానికి ఇబ్బంది లేదు కాబట్టి రెండు ఇష్టం లేక ఇక్కడ నదీ తీరంలోనే కుటీరం వేసుకుని ఉన్నాము, ఇప్పుడు నా బిడ్డలు ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్తారన్నమాట. అప్పుడు తెలుసుకున్నాడు అక్కడ ఏంటంటే
భూతభృత్ అనే దానికి అర్థం ఏంటంటే ఈ యొక్క సమస్త జీవుల్ని కూడా పోషించేవాడు అని అర్థం అన్నమాట. ఆ బ్రాహ్మణుడు తెలియకుండానే ఆ యొక్క మంత్రాన్ని మన రామానుజాచార్య చెప్పారు కాబట్టి అదే మంత్రాన్ని చెప్పుకుంటుంది. అంతకంటే ఇంకేం చేయలేదు అతను. చెప్తాను దేవుని మీద నమ్మకంతో స్వామి చెప్పాడని చెప్పి చేసుకుంటా ఉంటాడు. అతనికి భక్తి ఇక్కడ ఏంటంటే దేవుడు ఎప్పుడు భగవంతుడు భక్తుడికి వసుడు అన్నమాట. అది కూడా కాక రామానుజాచార్య చెప్పుకున్నాడు కాబట్టి భక్తుడి మాటను కాదనకుండా అతనే వేరే రూపంలో వచ్చేసేసి ఇతని ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు అదే జరిగింది అనమాట. కాబట్టి దీనివల్ల తెలుసుకుంది ఏంటంటే భగవంతుడు భక్తుడికి వసూలవుతాడు అని చెప్పేసి దీని ద్వారా మనకు తెలుసుకుంటున్నాము అనేది ఇదే మేడం ఈ కథలో నీతి. అది ఆ యొక్క విష్ణు సహస్రనామ యొక్క మహత్యం అన్నమాట. కేవలం భూతభృత్ అనే మాట ఒక్కదాన్ని చెప్పుకున్నాడు అనమాట. భూతభృత్ నామహాన్ని చెప్పుకుంటున్నాడు. దానివల్ల ఆ యొక్క భగవంతుడు అతన్ని రక్షించి అతనికి ప్రసాదం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రసాదం అక్కడ మాయమైపోతూ వచ్చింది అనమాట. అది మేడం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. మేడం గారు చాలా బాగుంది సార్, అద్భుతంగా ఉంది. అంతే, మనము నమ్మి ఏదైనా ఒక పని చేసినాము అంటే దాని ఫలితం అలాగే ఉంటుంది. ఆయన గురువు చెప్పారు కాబట్టి ఇంకా దానికి తిరుగులేదు అని ఆయన ఆ పదమే చెప్పుకుంటా ఉన్నారు. అయితే అదే నమ్మకం పెట్టి చేశారు కాబట్టి గురువు మాట నిలబెట్టాలి కాబట్టి ఆ భగవంతుడు కూడా దిగి వచ్చాడు అనమాట. అందుకే భగవంతునికి కోపం వస్తే ఆపడానికి గురువు ఉంటాడు, కానీ గురువు కోపం వచ్చిందంటే భగవంతుడు కూడా ఏం చేయలేదంట, దాని నుంచి బయటపడలేదు. కాబట్టి గురు నింద అనేది పెద్ద పాపంగా చెప్పబడుతుంది అనమాట ఇక్కడ. అంటే మనకు భగవంతుని చూపించేది కూడా గురువే కదా, ఇక్కడ అదే జరిగింది. అదే కాబట్టి గురువు యొక్క మాట వినడము, ఆ మాట యొక్క అర్థము, ఆ భూతకృత్ అనే దాని యొక్క అర్థం కూడా చాలా బాగుంది. అందరినీ కూడా రక్షించేవాడు కాబట్టి ఆయన పని ఆయన చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. వాస్తవమైన కథ, ఇదంతా జరిగిన కథ. అద్భుతంగా ఉంది సార్. ఆ గురువు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆయన అవతారము అన్నట్టు గురువు యొక్క అవతారం చాలా అద్భుతంగా చెప్పవచ్చు. అజిత గారు. అమ్మ విలువ అండి చెప్తాను. ఆకాశాన్ని అడిగితే చెప్పింది అమ్మ ప్రేమ తనకంటే విశాలమని. సాగరాన్ని అడిగితే చెప్పింది అమ్మ మనసు తనకంటే లోతని. తేనెను అడిగితే చెప్పింది అమ్మ మమత తనకంటే తీయనైనదని. కోయిలను అడిగితే చెప్పింది అమ్మ పిలుపు తన పాట కంటే మధురమైనదని. కొవ్వొత్తిని అడిగితే చెప్పింది అమ్మ త్యాగం తనకంటే 1,000,000 రెట్లు ఎక్కువని. నేల తల్లిని అడిగితే చెప్పింది అమ్మ అంటేనే ఓర్పు అని, ఓర్పు అంటేనే అమ్మని. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మ మీద చాలా మంచి కవిత అండి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అందరి అమ్మలకు కూడా అంకితం చేద్దాం. విష్ణుకాంతం గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. అంటే స్వామీజీ విష్ణు శాస్త్రాల గురించి కథ చెప్పారు మేడం, చిన్న కథ చెప్తాను మేడం. చెప్పండి. ఒక ఆయన పేదరికంలో ఉండేవాడటండి. పేదరికంలో ఉండి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి, నేను చాలా పేదరికంలో ఉన్నాను, నాకు కొంచెం ఏదైనా ఆర్థికంగా కలిగేది ఏదైనా మంత్రం చెప్పమని అడిగాడటండి. అడిగితే ఆయన ఏమన్నాడంటే, విష్ణు శాస్త్రాలు చదువు బాబు, నీకు ఐశ్వర్యం వస్తుంది అని చెప్పాడంటండి. చెప్తే అతని ఇంటికి వెళ్ళి శుభ్రం పుస్తకం కొనుక్కుని బాగా నేర్చుకుని విష్ణు సహస్రాలు చదువుతూ మొదలుపెట్టాడంటండి. మొదలుపెట్టి రాత్రులు పగలు చేలోకి వెళ్ళినా పొలంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తన కొంచెం ఖాళీ దొరికిన విష్ణు సహస్రాలు చదువుతూనే ఉండేవాడటండి. అలా అలా తన నమ్మకం వల్ల, తన మరి దైవ కృప వల్ల తనకి ఐశ్వర్యం కలుగుతూ మొదలుపెట్టిందంటండి. ఐశ్వర్యం బాగా వచ్చిందంటండి. బోళ్ళంతా ఆస్తిని సంపాదించాడు, పిల్లలు వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాడంటండి. అయినా కానీ
తన విష్ణు సహస్రాలు ఎప్పుడు మెలుపు వస్తే అప్పుడు చదువుతూ మొదలు పెట్టేవాడటండి. అలాగే జీవితం అంతా అలా గడిచిపోయిందంటండి. తను కాలం చేశాడండి. కాలం చేసినప్పుడు విష్ణువాటులు విమానం తీసుకుని వచ్చారటండి. విమానం మీద కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళారట. అప్పుడు ఆయన అనుకున్నాడటండి, అబ్బో విష్ణు లోకం నుంచి నేను విష్ణు సహస్రాలు చదివితే విమానం కూడా వస్తుందా అనుకుని ఎంతో ఆనందపడ్డాడటండి. విష్ణు లోకం తీసుకెళ్ళి అక్కడ ఓ సింహాసనం, బంగారు సింహాసనం ఉంటే ఈయనకు ఒక ఎదురుగుంటా ఓ బంగారు కుర్చీ వేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టి తాళ్ళతో కట్టారంటండి. బంగారు తాళ్ళతోటి, బంగారు తాళ్ళతో కడితే ఇదేంటి ఇలా కడుతున్నారు అనుకున్నాడంటండి. ఇక ఎదురుగుంటాను ఒక 10 మంది పండితులు వచ్చి విష్ణు సహస్రాలు చదువుతూ మొదలు పెట్టారంటండి. అబ్బో ఇక్కడ కూడా విష్ణు సహస్రాలు బాగా చదువుతున్నారు, ఇలా ఇలా ఇక్కడ కూడా చదువుతారు గోవులు అనుకున్నాడటండి. అలా మధ్యాహ్నం అయిపోయిందంటండి, 1 గంట అయిందంట. వాళ్ళు లేసారంటండి. అయితే వాళ్ళు భోజనం చేస్తాకి వెళ్ళినట్టున్నారు, నాకు అప్పుడు తర్వాత పెడతారు గోవులే భోజనం అనుకున్నాడంటండి. ఆ బ్యాచ్ వెళ్ళిపోయిందంటండి. ఇంకో అరగంటకి ఇంకో బ్యాచ్ వచ్చి చదువుతూ మొదలు పెట్టిందంటండి. మళ్ళీ సాయంకాలం అయిపోయిందంటండి, 6 అయిపోయిందంట. మళ్ళీ ఇంకా ఆ బ్యాచ్ వేసిపోయిందంటండి, ఇంకో బ్యాచ్ చదువుతుందంట. ఇలా ఇది అన్నం తినరేళ్ళు నాకు నీరసం వచ్చేస్తుంది, అన్నం తినరేళ్ళు అనుకున్నాడంటండి. అలా 2 రోజులు అయిపోయిందంటండి. 2 రోజులు అయిపోతే అప్పుడు ఈయనకి ప్రాణాలు ఇంకా నోటంట మాట కూడా వచ్చేలా లేదంటండి. అప్పుడు అడిగాడట, ఏమండి ఇక్కడ మీరు భోజనం చేయరా అని అడిగాడంట. అయ్యో బాబు భోజనం చేయకపోవడం ఏంటి, మేము భోజనాలకే కదా బ్యాచ్లు వేసి వెళ్తున్నాం అని చెప్పారట. చెప్తే మరి నాకు పెట్టలేదు ఏంటి అని అడిగారండి. అడిగితే మరి మాకు అదేం తెలియదు, విష్ణుమూర్తి ఆర్డర్ అమ్మ మీకు చదివి వినిపించమని. ఈయన సొమ్ము చెల్లి పడిపోతుంటే ముఖం మీద నీళ్లు చల్లి మరీ వినిపిస్తున్నారంటండి. వినిపిస్తుంటే ఇతను వారానికి ఒకసారి వస్తారు విష్ణుమూర్తి, అప్పుడు అడగండి మరి, మాకు అంతకంటే ఏం తెలీదు అని చెప్పారండి. సరే అనుకున్నారంటే వారం అయిందంటే విష్ణుమూర్తి వచ్చారండి. విష్ణుమూర్తి వస్తే, మహాప్రభు నాకు ఆకలి చేస్తుంది, నాకు అన్నం పెడతలేదు ఇక్కడ, నాకు కొంచెం అన్నం పెట్టించండి మహాప్రభు అన్నాడండి. అంటే అప్పుడు విష్ణుమూర్తి అన్నాడటండి, నేను ఎలా పెడతానయ్యా, ఎవరు తీసి పెడతాను, నువ్వు నాకు రాత్రులు పగలు నిద్ర లేకుండా విష్ణు సహస్రాలు చదివి వినిపించేవాడు కదా, మరి నువ్వు ఏదైనా పైకి ఇలా నువ్వు దానం చేసి ఉంటే నీకు నేను పెట్టబడను, మరి నువ్వు అదేం చేయలేదు, నువ్వు అదే వినిపించావు, నువ్వు అదే చేసుకుని పుణ్యలోకానికి వచ్చావు, నీకు అదే వినిపిస్తున్నావు, మరి ఎవరు తెచ్చిపెట్టను నేను అన్నాడటండి. అంటే అని నువ్వు బూడంత గడించావు కదా, మరి నీ కుమారుని అడుగుతాను, మరి నీకు రూపం లేదు కాబట్టి నేనే వెళ్ళి అడుగుతాను, మారువేషం మీద నువ్వు చూస్తుండు అని చెప్పాడండి. సరే అన్నాడండి. విష్ణుమూర్తి బ్రాహ్మణుడి కింద వెళ్ళి, బాబు మీ తండ్రి గారికి మీ పితృదేవతలకి అక్కడ అన్నం ముట్టాలంటే ఇక్కడ 100 మందికి సంతర్పణం చేయ బాబు, అన్న సంతర్పణ అన్నాడండి. అంటే ఆ అబ్బాయి అన్నాడంటండి, చాలు చాలులే, మా నాన్నగారు హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి ఖర్చు అయ్యింది, మా నాన్నగారు పోతే ఇంత గిన్నెలు పంచిపెట్టాం, మూడంత ఖర్చు అయ్యింది, ఇంకా ఆయనకి అన్నదానం ఏంటి, అన్నదానం లేదు ఏమీ లేదు, ఇప్పుడు నేను చేయను అన్నాడండి. చూసేవా నీ కొడుకు మరి ఏమంటున్నాడో చూసేవా అన్నాడంటండి. అప్పుడు అనుకున్నాడంటండి, అయ్యో నా కొడుకు ఎంత పోగే తప్పు చెప్పాను కదా, నేను దానం అంటే చేసుకోలేకపోయాను అని అప్పుడు బాధపడ్డాడంటండి. చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకుంటాం అంటే అక్కడే పట్టుకుంటాం అని చెప్పి ఆ స్వామి చెప్పారండి కదా. అలా అలా ఉంది, అలా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ కథ చాలా అద్భుతమైన నీతి చెప్పారండి ఇందులో. అందుకే మనం ధ్యానాన్ని అన్నింటికంటే కూడా అన్నదానం అనేది అంత హై పొజిషన్ కు రావడం జరిగింది అనమాట. ఏమి ఇచ్చినా తృప్తి చెందరేమో గాని అన్నదానం అయితే చాలు చాలు అనేస్తారు. అట్లా అది పెట్టడం వల్ల మనకు పితృదేవతలకు కూడా, అందుకే ఆ టైంలో కూడా ఆ కాలం చేసినప్పుడు కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఒక అందరిని పిలిచి భోజనం పెట్టడం అనేది కూడా చేస్తారు. అది కూడా ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది అనమాట ఈ కాలంలో. అన్ని ఒకే చోటికి పోయి చేసుకొని కార్యక్రమం ముగించుకొని ఇంటికి వస్తాము అంటే, అదే ఇంట్లో అందరూ 4-10 మంది కన్నా ఇంటికి వచ్చి భోజనాలు పెట్టండి అదా వాళ్ళ పేరు చెప్పి అంటే బడ్జెట్ లేదు. లేదండి మేడం, అస్సలు లేదండి మేడం. అసలు నిజంగానండి బతికుండగా చేసుకోవాలేమో తప్పండి, పోయాక పిల్లలు చేస్తారంటే ఉట్టుగా అనిపించింది మేడం ఈ కథ. ముందుగానే మన పేరు మీద ఎక్కడన్నా అన్నదానము అనేది రాసి పెట్టేసి తర్వాత అలా ఉంది. బాగా చెప్పారమ్మా. గురువు గారు చెప్పిన మీ కథను మీరు ఇక్కడ వినిపించడము ఇంకా అద్భుతంగా ఉంది.
చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇక్కడే ఉన్నామండి, ఇంకా 2 రోజులు వెళ్తామండి ఇంటికి. అవునా? అరుణాచలంలోనే ఉన్నాం మేడం. అద్భుతంగా ఉంది మీ ప్రయాణం అయితే. 6 గంటలు ధ్యానం చేసినారు మేడం, పొద్దున్న 3 గంటలు, సాయంకాలం 3 గంటలండి. మధ్యలో కనబోండి రమణ మహర్షి ఆశ్రమంలోని, లేకపోతే పైనండి ఏదో ఉంది కదండి ఆశ్రమం ఉందండి, అక్కడ కానీ వెళ్ళి 1 గంట 2 గంటలు చేసుకోమంటున్నారండి ప్రకృతిలోని. అలా చేసుకుంటున్నాం. ప్రకృతిలో కూడా కూర్చొని ఆరాళ్ళ మీద ఏరాళ్ళ మీద కూర్చుంటే ఆ చెట్లు ఊగుతుంటుంటే ఆ గాలి ఆ చెట్లోకి చూస్తుంటే ఎంత పరవశంగా అనిపిస్తుందో మేడం. చాలా ఉందండి. ప్రకృతితో అనుసంధానం అయిపోయినారు అద్భుతంగా. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. కృష్ణకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఆత్మ ప్రణామాలు లలిత మేడం, అందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక హోటల్ అతను జోక్ చెప్తాను మేడం. చెప్పండి. ఒక హోటల్ అతను బోర్డు పెడతాడు, మీరు తిన్న ఫుడ్కి మీ మనవాళ్ళు బిల్లు కడతారు అని. అంటే ఇంక అందరూ భోజనాలకు వస్తారు. మొత్తం వెళ్ళేటప్పుడు బిల్లు చేతిలో పెడతారు, అలా 2000 బిల్లు చేతిలో పెడతారు. అదేంటండి ఇప్పుడు మీరు చెప్పారు కదా మా మనవాళ్ళు కడతారు అని, అంటే ఇది మీ తాతలు తిన్న ఫుడ్కి మీరు కట్టండి అని చెప్తారు. బాగుంది. ఓకే, వాళ్ళు అప్పుడు అట్లే తిరిగిపోయినారేమో. వాళ్ళ ఫుడ్కి ఇప్పుడు మీతో కట్టిస్తున్నాము, మీకేమో మీరు తినడానికి రేపు మీ మనవాళ్ళు కడతారని. ఓకే, వీళ్ళంతా ఇప్పుడు మన వాళ్ళు అయినారు. బాగుందండి. ఇంకా ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? నేను ఒక విషయం చెప్తానండి. ఏంటంటే ఒకళ్ళు పెళ్లి సంబంధానికి వెళ్ళారంట. ఆ పెళ్లి సంబంధానికి వెళ్తే వాళ్ళు భోజనానికి ఇంకా టైం అయింది, భోజనము అని కూర్చున్నారు. వీళ్ళు వచ్చారు కదా పెళ్లి వాళ్ళు అనేసి చక్కగా పండగ వంట చేశారు. కుడుములు, చిత్రాన్నము, పాయసము ఇట్లా అన్ని చేస్తారు కదా, తెలిసే ఉంటుంది. కుడుములు అంటే కజ్జికాయ లాగా ఉంటుంది. ఆ వైపు వాళ్ళు పాపం కొంచెం నాజుకైన వాళ్ళు, మరి అంత పెద్దగా సైజు కాకుండా చిన్న సైజు కుడుములు చేస్తున్నారు. ఈ పెళ్లి కొడుకు కొంచెం పాపం మంచి అంటే భోజన ప్రియుడు అనమాట. బ్రాహ్మణ భోజన ప్రియ అంటారు కదా, అట్లా కొంచెం మంచి భోజన ప్రియుడు. ఆ కుడుములు ఏం చేశాడు, వాళ్ళు వడ్డీయంగానే భోజనం మొదలైంది, భోంచేస్తున్నారు. భోంచేస్తుంటే ఆ కుడుము తీసుకొని అలా నోట్లో పెట్టేసుకొని తినేస్తున్నాడు. అక్కడ ఉండే ఆ పెళ్లి కొడుకుతో పాటు వచ్చాడు వాళ్ళ మేనమామ. ఆయన సైగ చేస్తున్నాడు, ఒక్కొక్క కుడుము తింటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో చూసేవాళ్ళు, బాగోదు కదా అని ఆయన సైగ చేశాడు. ఏం చేశాడు, ఇలా అంటే అదే దాన్ని తుంచుకొని తినరా, అట్లే తినద్దు, బాగోదు అనేసి చెప్పాడు. వీడికి ఏం అర్థమైంది, ఒకటి తినద్దేమో 2 తినాలేమో అనుకున్నాడు వీడు. అనేసి ఒకటి కాకుండా ఇలా 2 జత చేసుకొని తినేస్తున్నాడు. వాడు తల పట్టుకున్నాడు మేనమామ. ఏందిరా స్వామి వీడు చెప్పేది చేసేది ఏంది అనమాట. అలా పాపం వాడికి అట్లా అర్థమైంది అనమాట. ఇలా సైగ చేశాడు, ఏదో తెలుసుకుంటాడు పాపం, కట్ చేసుకొని తింటాడు అనేసి. కానీ వాడేమో 2 తినేశాడు. ఇదేమి కథ కాదండి, నిజంగా జరిగిండేదే అనమాట. అలా ఒక పెళ్లి చూపులకు వెళ్ళింటే అట్లా ఒక వ్యక్తి చేసిన కార్యక్రమం ఇంకా ఒకసారి జరిగింది అంటే మొత్తం మన ఇంటిల్లి పాది అందరికీ తెలిసిపోతుంది కదా, అట్లా అనమాట. అది ఓకే. ఇంకా ఎవరన్నా? ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా ప్రత్యేక కార్యక్రమంలో? ఎస్ యాదగిరి గారు. ఎస్ సార్, అన్మ్యూట్ చేస్తాను. ఎస్ సార్, చెప్పండి సార్. నమస్కారం. చిన్న కథ. ఎస్ సార్. ఒక రాజ్యంలో ఒక రాజు తన కూతురు వివాహానికి స్వయంవరం ప్రకటిస్తాడు. ఆయన పెట్టే ఏదైతే పరీక్షలు ఉంటాయో ఆ రోజు స్వయంవరం ప్రకటించేవారు కదా, అవును,
ఏదైతే పరీక్షలు నెగ్గుతారో వారికి సగ భాగం రాజ్యము కూతుర్ని విధానిస్తుందని చెప్పేసి ప్రకటిస్తాడు. చుట్టూ అనేక ఊర్లకు ప్రకటిస్తారు. వేలాది మంది, వందల మంది సాహసవంతులు, రాజకుమారులు వాళ్ళందరూ ఎక్కడైతే రాజు ఏకైతే ప్రదేశం చెప్తాడో అక్కడికి రావాల్సిందిగా వారిని తేదీ ప్రకటించి అక్కడికి అందరినీ ఆహ్వానిస్తారు. తర్వాత ఏదైతే ఊరు చివర్ల చెరువు గట్టు దగ్గర రమ్మని రాజు వాడికి స్థలాన్ని ఏర్పడిన తర్వాత చాలామంది వచ్చేసినట్టు. ఎందుకంటే రాజకుమారి వస్తుంది, సగం రాజ్యం వస్తుంది. ఎవరు ఉంటారు? చాలామంది రావడం జరిగింది. ఇదంతా చూడడానికి వేలాది మంది ప్రజలు కూడా అక్కడ రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత ఏదైతే పరీక్ష అనేది అక్కడ ఖచ్చితంగా చెప్తాం కనుక అక్కడికి వచ్చిన తర్వాత ప్రకటించింది. ఆ చెరువు ఉంటుంది అక్కడ, ఊరవతల చెరువు దగ్గర ఈ గట్టు నుంచి ఆ గట్టుకు ఈదుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ అందులో కొన్ని వందలాది ముసళ్ళు ఉంటాయి. ఆ ముసళ్ళకు ఆహారం కాకుండా ఎవరైతే అత్యంత వాటిని దాటుకుంటూ అవతలి ఒడ్డుకైతే ఎవరైతే చేరుతారో వారికి నా కూతురు సగం రాజ్యం అని ప్రకటిస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది సాహసవంతులు, ధైర్యవంతులే, కానీ ముసళ్ళు ఉన్నాయి కదా, వాటికి ఆహారం అవుతారని చెప్పేసి చాలామంది భయపడరు. ఎవరు కూడా సాహసం చేస్తలేరు. మనం పోతే ప్రాణం పోతే రాజు ఆ రాజ్యం ఎందుకు, రాజకుమారు ఎందుకు అని చాలామంది భయపడుతూ అక్కడే ఉన్నారు. ఈలోపే ఒక అతను బిడలమైన చెరువులు దునికిండు. జడి స్పీడ్ ఆయన వెళ్తాను ఇది స్విమ్మింగ్ చేసుకుంటూ బయటికి వెళ్తాము. అందరూ ఉత్కంఠభరితంగా చూస్తారు. ఇతనికి ఇది అసలు ఏమైంది? ముసలు నేను చెప్పాను కూడా, ఈ చూడ మొత్తం దునికేసిండు, ఈ ముసలకు ఆహారం అయితే అని చెప్పేసి అందరూ చాలా ఆశ్చర్యం చూస్తారు. కానీ అతను మాత్రం చాలా స్పీడ్గా మాత్రం వెళ్ళి అవతల ఒడ్డుకు చేరిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు ఇంత ఎలా ఇక్కడ అందరూ అటువైపు వెళ్ళారు. అందరూ అసలు ఏమైంది, నువ్వు ఇంత స్పీడ్, ఇంత ధైర్యంగా నువ్వు ఎట్లొచ్చు, నీకు ఇంత ఎలాగ నువ్వు ఇలా ముసలు నన్ను చెప్పినంత కూడా నువ్వు ఎలా దునికినావు, ఎలా ఎదుర్కొంటున్నావు అంటే ఆయన ఏమన్నంటే, ముందు నన్ను ఇలా తోసేసింది ఎవరు వాళ్ళు చెప్పుకున్నాను, ముందు నన్ను తోసేసింది వాళ్ళే చెప్పు, నాకు వాళ్ళు ఎవరో చూపి నాకు చెప్పుకున్నాను అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి మనిషికి అంటే లోపల ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ను ఎదుటి వాళ్ళు అంటే తోసినప్పుడు, ఎదుటి వాళ్ళు చెప్పిన బయటకు తీసినప్పుడే తెలుస్తుంది. ఈరోజు మహాతవర్ పండుగ స్థాపించిన రంగనాథ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఇంతమంది యొక్క వాళ్ళందరినీ బయటికి తీస్తూ ఉన్నారు. అందరి యొక్క శక్తిని, ఒక పవర్ను, ఒక టాలెంట్ను మీరు తీస్తూ ఉన్నారు. ఈ కథ మీకే అంకితం. థ్యాంక్ యూ సార్, బాగుంది. ఆశ్చర్యంగా చూస్తుంటే బయటకు వచ్చినాక విషయం కానీ తెలియలేదు. వాడంతా వాడేం దుంకలేదు, ఎవడో వెనకాల నుంచి తోసేసినాడు. అప్పుడు ఆ భయానికి వాడు ఈదుకుండా వచ్చేసినాడు అంతే. ఇంకా కానీ అలా ముసలు లేవు, ఏం లేవు అని తెలియదు, చెప్పడంతోనే భయపడ్డారు. తెలియదు కదా, భయం అమ్మో ఉన్నాయేమో బయటపడాలి అని ఈదుకుండా వచ్చేసాడు. కానీ అసలైతే అతనికైతే దూకడము అనేది కానీ ఏమి లేదు, ఉద్దేశం ఏం లేదు. అలా ఇలాంటి ఎంతో పవర్ ఉన్న వాళ్ళు ఉంటారు లోపల. అందుకే ఇప్పుడు మహాత్మ ఫౌండేషన్ అది స్థాపించి మీరు ఇంతమందిని తీసుకొస్తున్నట్టు ఇది మీకు వర్తిస్తానని చెప్పాను. థ్యాంక్ యూ సార్. ఇదంతా కూడా నా గురువు గారికి అంకితం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మేడం నాకు అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జానకి గారు హ్యాండ్ రైస్ చేశారు. మేడం చిన్న కథ మేడం. ఓకే. ఒకరోజు బుద్ధ భగవాన్ దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు మేడం. అయితే అందరూ అడుగుతారు అనమాట. ఒక శిష్యుడు అడుగుతాడు, నేను ఇప్పటి వరకు చాలా చెడ్డ పనులు చేశాను, చాలా చెడుగా ఉన్నాను, మంచి జ్ఞానం అనేది ఏం తెలియదు నాకు,
నాకు ఇప్పుడు సడన్ గా మంచిగా అవ్వాలనిపిస్తుంది, నేనేం చేయాలి అని అడుగుతాడు అనమాట. అడిగితే అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. అయితే ఆయన నేను చేసే పనులన్నీ ఆపేస్తాను, మంచిగా అవుతాను ఇప్పటి నుంచి అని అంటాడు అనమాట. అలా కాదు, నువ్వు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నావు, పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్ గా పడవలోకి ఒకవైపు నుంచి నీళ్లు వస్తున్నాయి. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే పడవని ఫస్ట్ ఆ హోల్లో నుంచి నీళ్లు రాకుండా ఆపేయడానికి ఏదైనా చేసి తర్వాత పడవలో ఉన్న నీళ్ళని తోడి కిందకు పోస్తాను అని చెప్తాడు అనమాట. అదే విధంగా ఇప్పటి వరకు నువ్వు చేసిన అజ్ఞానమైన పనులు, నువ్వు ఆలోచించిన విధానము, నీ జీవితం అంతా ఆపేసి ఇంతకు ముందు వరకు నువ్వు చేసినవన్నీ తోడి ఎలా అయితే నీరు పారబోసావో అదే విధంగా అన్ని పారబోసినట్టు చేసుకోవాలి, అప్పుడు నువ్వు మంచిగా మారతావు అని చెప్తాడు అనమాట. అంతే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. Yes, చాలా మంచి కథ. బుద్ధుల వారి సందేశం అద్భుతంగా ఉంది. మన లోపల ఏదో మారాలి మారాలి, ముందుకు నేను చేంజ్ అవ్వాలి అనుకోవడం కాదు, ప్రజెంట్ ఉండేది కూడా మారాలి, ఎప్పుడు అవ్వడం కాదు. లోపల ఉండే ఫస్ట్ ఉండేటివన్నీ కూడా బయటికి పంపించేస్తే ఆటోమేటిక్ గా మార్పు అనేది వస్తుంది. మంచి అంతే. సందేశం ఇచ్చే కథ చెప్పారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా పాల్గొంటారా అండి? ఇంకెవరు లేరా? ఓకే. అయితే మహావతార్ ఫౌండేషన్ లో ప్రతిరోజు కూడా మనకు క్లాసులు ఉండడం జరుగుతోంది. అలాగే శుక్రవారం సమగ్ర జీవన శైలి, శనివారం ప్రత్యేక కార్యక్రమం అన్ని రావడం జరుగుతున్నాయి. ప్రతి వారం సమగ్ర జీవన శైలిలో రోజు చెప్పేదే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు కండి. ఇప్పుడు ఎలా అయితే కథలు చెప్పడానికి ఇంత మంచిగా, ఇంత అద్భుతంగా ఇంతమంది పార్టిసిపేట్ చేసి చెప్పడం జరుగుతుందో, అట్లానే సమగ్ర జీవన శైలి కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనండి. సమగ్ర జీవన శైలి ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన మంచి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. యూట్యూబ్ లోకి వెళ్తే చాలు, ఎన్నో హెల్త్ టిప్స్ చాలా ఉంటాయి. కాబట్టి అందులో ఏదో ఒకటి మంచి టిప్స్ తీసుకొని వచ్చి చెప్పండి. ఎన్ని టాపిక్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన విషయాల్లో అయితే. కాబట్టి ప్రతి ఒక్కరూ అలాగే ఇప్పుడు అయిపోతుంది ఈ వారం, మళ్ళీ వచ్చే శుక్రవారం వస్తుంది. వచ్చే శుక్రవారానికి ఒక 4 పార్టిసిపేట్ కండి. ముందే చెప్తున్నాను కదా, ముందే నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మేము ఇది చెప్తాము అనేసి నోట్ అయిపోతుంది. సారు అడుగుతారు అనమాట, ఏమ్మా ఈ వారం ఎవరు చెప్తున్నారు, చూస్తే ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కండి. ఇప్పుడు ఎలా చెప్పారో, ఎంత అద్భుతంగా చెప్పారో అట్లనే ప్రతి వారము, ప్రతి శుక్రవారము కూడా ఇలా అందరూ పార్టిసిపేట్ కావాలి. అందులో కూడా పంచితే పెంచబడుతుంది. అవి చెప్పాలనుకుంటే నేర్చుకుంటాం అన్నమాట ఖచ్చితంగా ఆ జ్ఞానాన్ని మనం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రండి. నేను శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేస్తాను. చెప్తాను మేడం. చెప్పండి. సుఖం అనేది ఎక్కడ ఉంటుంది? అది చాలినంత డబ్బు, భూమిని లాంటి స్థిరాస్తులు ఉన్నట్లయితే సుఖజీవనం గడపవచ్చని, సంతోషంగా ఉండవచ్చని అనుకుంటాం. నిరుపేదల బతుకులు దుఃఖభరితాలని అనుకోవడము సహజమే. కానీ ఈ అభిప్రాయాలు ఎంతవరకు వాస్తవం? ఒక ప్రముఖ తత్వవేత్త దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, సుఖజీవనాన్ని ఇచ్చే మంత్రోపదేశం చెయ్యండి అని అడిగాడు. తత్వవేత్త నవ్వి, అలాంటి మంత్రం ఏమీ తన దగ్గర లేదన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, నన్ను నిరాశపరచకండి, చాలా దూరం నుంచి వచ్చాను అని ప్రాధేయపడ్డాడు. ఇతడికి మాటల్లో చెప్తే అర్థమయ్యేలా లేదనుకున్న తత్వవేత్త, మంత్రం చెప్తాను కానీ సుఖంగా జీవిస్తున్న వారు ధరించిన పట్టు వస్త్రాన్ని ఒకదాన్ని తీసుకురా అని చెప్పాడు. అంతేనా? అదెంతసేపు, ఇప్పుడే తెస్తాను అంటూ ఆ వ్యక్తి నగరంలోని ఒక పెద్ద వ్యాపారి దగ్గరికి వెళ్ళి, నాకు మీ పట్టుపంచి ఒకటి ఇవ్వండి అన్నాడు.
ఆ వ్యాపారి ఆశ్చర్యంగా ఇస్తాను కానీ ఎందుకు అని అడిగాడు. ఎవరైనా సుఖంగా జీవిస్తున్న వ్యక్తి ధరించిన వస్త్రం తెస్తే నాకు సుఖజీవన మంత్రం చెప్తానన్నారు తత్వవేత్త. అందుకే అన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ వ్యాపారి పొరపడుతున్నావు, నువ్వు ఊహిస్తున్నట్లు నేనంత సుఖంగా ఏమీ లేను అన్నాడు. మంచి వ్యాపారము, సంపద, ఇంటి నిండా సేవకులు ఉన్న మీరు సుఖంగా లేనంటే నేను ఎలా నమ్మను అన్న వ్యక్తితో వ్యాపారి నమ్మలేకపోతే కొన్నాళ్ళు నా దగ్గర ఉండి నువ్వే చూడు అని చెప్పాడు. దాంతో వ్యాపారి ఇంట్లో ఉండిపోయిన వ్యక్తి ఆ దంపతులు తరచూ గొడవ పడ్డం, వ్యాపారి కంటతడి పెట్టడం గమనించాడు. తన భార్య మంచితనాన్ని గుర్తు తెచ్చుకుని ఆ వ్యాపారి కన్నా తానే నయమనుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఈసారి ఓ భూస్వామి దగ్గరికి వెళ్ళాడు. వృద్ధాప్యంతోనూ వ్యసనపీడితుడైన కొడుకుతోనూ బాధలు పడుతున్న భూస్వామిని చూశాక అక్కడా లాభం లేదని మళ్ళీ తన అన్వేషణ కొనసాగించాడు. ఒక చెట్టు కింద కూర్చున్న పకీర్ని చూసి, మహాత్మా, మీరెంతో సుఖంగా కనిపిస్తున్నారు అన్నాడు. పకీరు నవ్వుతూ, నిజమే, దొరికిందేదో తిని పరమాత్మని భజన చేస్తూ బతకడాన్ని మించిన సుఖమేముంది అన్నాడు. అయితే మీ పట్టుపంచి ఒకటి ఇవ్వండి అని అడిగాడు ఆ వ్యక్తి. నా దగ్గర ఈ అంగవస్త్రం తప్ప ఇంకేం లేదు. సంతోషంగా జీవించడానికి సంపదలేమీ అక్కర్లేదనే రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలనే తత్వవేత్త నిన్ను పట్టు వస్త్రం తెమ్మన్నాడు చెప్పాడు పకీరు. కోరికలకు, ఆశలకు లొంగక ఉన్నంతలో తృప్తిగా జీవించడమే సుఖజీవన రహస్యం. ఏదైనా కోరికంటూ పుడితే దాన్ని తీర్చుకోవడానికి మనిషి పరుగులు తీస్తాడు. లేని దానికి అరులు చాస్తూ ఉన్న వాటిని ఆస్వాదించడం మర్చిపోతాడు. సుఖంగా, సంతోషంగా జీవించడానికి కావాల్సింది సంపద కాదు, తృప్తి అని గ్రహించడమే వివేకం. ఇంతే మేడం. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన మెసేజ్ ఉండే కథ. డబ్బులో ఆనందం ఉండదు, డబ్బులో సుఖం ఉండదు. అట్లానే అవును. డబ్బు అవసరమే, కానీ అదే కావలసినంత దాంతోనే సుఖం వస్తుంది అనుకోవడం అవాస్తవం. వాస్తవం. దాంట్లో తృప్తిగా జీవించాలి, అదే వాస్తవం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ఇంత మంచి మెసేజ్ ఇచ్చారు. అట్లే సమగ్ర జీవన శైలి కూడా మంచి టాపిక్స్ తీసుకొని రండి మేడం. తెస్తాను మేడం. నిన్న మర్చిపోయాను. నిన్న మా ఇంట్లో పూజ ఒకటి జరిగింది, దానివల్ల నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఓకే, నెక్స్ట్ వీక్ ప్రిపేర్ అయిపోండి. వచ్చే వారం కూడా నేను చెప్పలేను. వచ్చే వారం కూడా కొంచెం పూజ ఉంటుంది, అది గనక తొందరగా అయిపోతే జాయిన్ అవుతాను. ఓ అవునా, సరేలేండి. అది అందుకు జాయిన్ అవ్వలేకపోయాను నిన్న. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుష్మా గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే. లలిత మేడం గారికి, సెక్షన్ లో పాల్గొన్న అందరికీ నా ఆత్మ ప్రణామాలు. మేడం, ఒక చిన్న మాట. మనం లోకంలో మనం ఏదన్నా కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటే అందరూ మనల్ని డిసప్పాయింట్ చేయడానికో, లేకపోతే మీరు వెళ్ళే మార్గము తప్పనో ఏదో ఒకటి చెప్పి మనల్ని డిసప్పాయింట్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఒకవేళ మనం అవన్నీ దాటుకొని సక్సెస్ సాధించామనుకోండి, ఓ అది వాళ్ళ అదృష్టం వల్ల జరిగిందని అట్లా మనల్ని అట్లా కూడా డిసప్పాయింట్ చేస్తారు. కానీ మన శ్రమని కానీ మన దాన్ని ఎవరు గుర్తించరు. అటువంటప్పుడు ఇటువంటి మాటల్ని ఏవి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే సక్సెస్ మన వెంబటి వస్తుంది మేడం. కరెక్ట్ గా కరెక్ట్ అండి. మనము ఏదైనా సాధించాలి అనుకుంటేనో ఇంకోటి ఏదో చేయాలి అనుకుంటే కాదు, ఏదైనా మన పని మనం కరెక్ట్ గా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది వస్తుంది. లోకల మాట మాత్రం పట్టించుకోవద్దు. ఇంకొకరు చెప్పినారనో ఇంకొకరు చెప్పలేదనో అదంతా లేదు. నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళడమే. అదే కదా భగవద్గీతలో చెప్పడం కూడా. నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించదు. అది మంచిగా చేయడానికి కూడా వద్దు. నువ్వు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ గా ఉన్నావు అని నీకు అనిపిస్తుంది, వెళ్ళు. మనం చేసేది మనకు మంచిగా అనిపించి మనం చేస్తే, అంటే తప్పుడు పని కాదు కదా మనం చేసేది, మంచి పని చేస్తున్నామని నీకు తెలిసినప్పుడు అందులో ఫలితాన్ని ఆశించకుండా వెళ్ళడమే. మంచి మెసేజ్ ఇచ్చారు. అక్కడ మంచిగా మనం సక్సెస్ అయినా అనుకుంటారు, వెనక్కి పడిపోయినా అనుకుంటారు. అనుకోవడం అయితే కామన్.
అంతే మేడం. Yes. బాగుందండి. సుష్మా గారు మంచి మెసేజ్ ఇచ్చారు, బాగుంది. అట్లే సమగ్ర జీవన శైలి కూడా పార్టిసిపేట్ చేయండి మేడం. ట్రై చేస్తాను మేడం. అంతే, ప్రతిదీ అంతే, చెప్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి అంతే. అంటే మనము చెప్పాలి అనుకున్నప్పుడే కదా వెతుకుతాము, కొంచెం వెనకాల తిరిగేస్తాము సబ్జెక్ట్. అవును మేడం. ఏం చెప్పాలా ఏంటి అని కొన్ని చూస్తాం కదా, మనకు తెలుస్తుంది. మనం నలుగురికి పంచాలనుకున్నప్పుడే మనం నేర్చుకుంటాము. అవును మేడం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, అందరూ కూడా అద్భుతమైన కథలు, ఎన్ని కథలు వచ్చాయో కదా ఈరోజు. చాలా అద్భుతమైన కథలు, సందేశాలు భలే వచ్చాయి అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి కథలు వచ్చాయి, మెసేజ్లు వచ్చాయి, జోక్స్ ఉన్నాయి, ఉడుపు కథలు, మంచి సందేశాలు, అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సమగ్ర జీవన శైలి ప్రత్యేక కార్యక్రమం బాగా జరుగుతున్నాయండి అన్ని కూడా. ఇట్లే ముందు ముందు వారాల్లో కూడా అన్నింటిలోనూ మంచిగా అద్భుతంగా పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ మంత్ కు షెడ్యూల్ కూడా రెడీ అవుతుందండి మాస్టర్స్. ఎవరైనా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము, మేము ఒక క్లాస్ ఇస్తాము అనుకుంటే ఇప్పుడే మెసేజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? క్రాంతి కుమార్ గారు, మీరు నెక్స్ట్ సెషన్ లో కంటిన్యూ చేస్తారా ఈ మంత్ది? చేస్తాను మేడం. అది పార్ట్ 3 మిగిలిపోయింది కదా మేడం, అది ఓకే చేస్తాను మేడం. అది ఒక రోజు మీకు మెసేజ్ పెడతాను మేడం, డేట్ ఎప్పుడని. అది ఒకటి, మోస్ట్లీ ఇంకొకటి మంత్ ఎండింగ్ ఉంటుంది. ఉంది మేడం, ఇంకొకటి కూడా చెప్తాను. ఓకే సార్, మెసేజ్ చేయండి సార్. ఓకే అండి, తిరిగి రేపటి సెషన్ లో రేపు ఉదయం మెడిటేషన్ ఆల్రెడీ సార్ సెండ్ చేయడం జరిగింది. అద్భుతంగా 3 గంటలు అంటే టైం పెంచుతూ వెళ్తున్నారనమాట సారు. మనకు కూర్చునేదానికి ఆ ఎనర్జీ అనేది, ఎంతసేపు కూర్చోవాలి అంటే ఒకేసారి మనం కూర్చోలేకపోతున్నాము అని చాలా మంది రిక్వెస్ట్ చేసుకోవడంతో ప్రతి వారం కూడా టైం పెంచుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఫస్ట్ 1 అవర్ ఉండేది, 1.5 అవర్, 2 అవర్స్ అట్లా. అంతసేపు 1 సిట్టింగ్ లోనే వారము కూర్చోవడం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత రోజు అలవాటు అవుతుంది అని సార్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 5 నుంచి 8 గంటల వరకు ధ్యానం ఉంటుంది. ఉదయం విశ్వ స్వస్థ ధ్యానము, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చేసేటువంటి ధ్యానంలో అందరం పాల్గొందాము. అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిద్దాము. అలాగే మహావతార్ ఫౌండేషన్ లో వచ్చే ప్రతి వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మహావతార్ ఫౌండేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది, గ్రూప్ లో కూడా పంపిస్తుంటాం. అన్ని కూడా షేర్ చేయండి, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి. అలాగే మీ తరపు నుంచి కూడా నెక్స్ట్ బ్యాచ్ కి వచ్చేసరికి ఇంకా మీ నుంచి ఎంతమంది ధ్యానంలోకి వస్తారు అనేది కూడా చూడండి. ఎంతమందికి వీలైతే అంతమందికి ప్రచారం చేయండి. మళ్ళీ తిరిగి 1వ తారీఖు వచ్చేసరికి ఎంతమంది గ్రూప్ లో జాయిన్ అవుతారు ఇంకా ఎక్కువ జాయిన్ అయ్యేలా చేయండి అనమాట. ఓకేనా? ధ్యాన సేవ, ధ్యాన ప్రచారం ఇలా చేద్దాం. తిరిగి సోమవారం క్లాస్ లో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.